తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా స్పెషల్ సిట్ టీం రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 25 వరకు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉండడంతో కొత్త సిట్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. సిట్ టీంలు రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, డీఎస్పీ నాగేంద్రరావు, ఏసీపీ శ్రీధర్ తో సిపి సత్యనార్ సమావేశమయ్యారు. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి సిట్ సభ్యులకు సత్యనార్ కీలక సూచనలు చేశారని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన విచారణకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు పలు కొత్త కోణాలపై ఫోకస్ పెట్టాలని సత్యనార్ ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో పాటు శ్రవణ్ రావును ప్రభాకర్ రావు ముందుంచి ఫేస్ టు ఫేస్ విచారణ కొనసాగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఎస్ఐబి కార్యాలయంలో జరిగిన డిజిటల్ ఆధారాల ధ్వంసం నుంచి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును విశ్లేషిస్తూ సీన్ టు సీన్ మళ్లీ సమీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న వారిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ప్రశ్నించడంతో అదనపు ఆధారాలు లభ్యమయ్యే ఛాన్స్ ఉందని, గత వారం కూడా ఇలానే చేయడంతో ప్రభాకర్ రావు బృందం వాడిన మరో 2 సెల్ ఫోన్లకు సంబంధించిన సమాచారం బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లోకి శ్రవణ్ రావు ఏ విధంగా ప్రవేశపెట్టింది ఎవరు అనే అంశంలో ఫోకస్ చేస్తే ఓ మాజీ మంత్రి పేరు బయటకు వస్తూ ఉండడంతో వీరందరి కాల్ డేటా, టవర్ లొకేషన్లు మ్యాచ్ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆయన ద్వారా ట్యాపింగ్ సమాచారం అందుకున్న మరో మాజీ మంత్రి వద్దకు చేరుకునే అవకాశాలున్నాయని సిట్ అంచనా వేస్తోంది. ఇక పొలిటికల్ లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ తో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ లిస్ట్ లో తీసుకుని రావాల్సి వచ్చింది? ప్రముఖ జర్నలిస్టులు, జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేయాలని ఆదేశించింది ఎవరు? నాటి సీఎంఓ ప్రమేయాన్ని ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు బయటపెట్టిన నేపథ్యంలో వీటిని ప్రభాకర్ రావును విచారించడంతో దాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ప్రక్రియను మొత్తం పరిశీలించడంతో పాటు ఏ స్థాయిలో నోటిఫై తయారవుతోంది, దీనికి అప్రూవల్స్ ఏ విధంగా ఇస్తారు, ఏ స్థాయి అధికారుల పాత్ర ఏంటి అనే అంశాలపై మరోసారి క్లియర్ గా విచారించడంతో పాటు నాటి ఉన్నతాధికారులు, రివ్యూ కమిటీలోని పెద్దలను కూడా సిట్ బృందం ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.